అగ్నిసాక్షి సీరియల్ ప్రారంభ ఎపిసోడు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం రండి. అక్కడ ఒక పెళ్లి జరుగుతూ ఉంటుంది. పెళ్లి కూతురు పేరు కావ్య. పెళ్లి కూతుర్ని తన స్నేహితులే ముస్తాబు చేస్తూ ఉంటారు. మిగతా వాళ్ళందరూ కింద సంగీత్లో డాన్సులు వేస్తూ ఉంటారు. పెళ్లి కూతురికి ఫోన్ రావడంతో వాళ్ళంతా మీ ఆయన ఫోన్ చేస్తున్నాడే, పెళ్లి కొడుకు ఆగలేకపోతున్నాడే అంటూ ఆట పట్టించడంతో ఇక కావ్య చూసేటప్పటికి అది తన అత్తమ్మ. కావ్య ఫ్రెండ్స్ సరే నువ్వు ఫోన్ మాట్లాడేసిరా, మేమంతా సంగీత్లో ఉంటామని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో ఇక కావ్య ఫోన్ ని లిఫ్ట్ చేస్తుంది. అది వీడియో కాల్ కావడంతో చూస్తూ మాట్లాడుతూ ఉంటుంది. తర్వాత వాళ్ళ అత్తమ్మ అయితే వీడియో కాల్లో కావ్యకి వెనకాల ఎవరో మాస్క్ వేసుకుని ఉన్నట్టు గమనించి నీ వెనక ఎవరో ఉన్నారు చూడు అనేటప్పటికీ కావ్య వెనక్కి తిరిగి చూస్తుంది. కానీ అక్కడ ఎవ్వరూ లేరత్తమ్మా అని అంటుంది. సరే కావ్య తొందరగా బయలుదేరి వచ్చి, లేదంటే మావాడే అక్కడికి వచ్చేటట్టున్నాడు అని తను అంటుంది. ఇక ఫోన్ పెట్టేసి వెనక్కి తిరిగి చూస్తే నిజంగానే మాస్క్ వేసుకున్న మనిషి కావ్యని చంపబోతాడు. ఇక తను అరుస్తూ పరిగెడుతుంది. కానీ తన అరుపులైతే ఎవ్వరికి వినిపించవు. అక్కడ సంగీతంలో పెద్ద పెద్ద సౌండ్లు పెట్టుకుని డాన్సులు వేస్తూ ఉంటారు. ఇక తను పరిగెత్తేటప్పటికి ఆ మాస్క్ మనిషి కూడా వెనకాలే వచ్చి కావ్యని గొంతు పట్టుకుని కత్తితో పొడిచి చంపేస్తాడు. చంపిన తర్వాత కావ్య జుట్టుని కట్ చేసి తన జోబిలో వేసుకుని కావ్యని భుజాన వేసుకుని అక్కడి నుంచి ఎత్తుకుని వెళ్ళిపోతాడు. ఒక ఖైదీని పోలీసులు సెక్యూరిటీ వ్యాన్ లో తీసుకుని వెళ్తూ ఉంటారు. అతని పేరు ఖలీద్. 49 మర్డర్లు చేసిన అతన్ని వేరే సెల్ కి షిఫ్ట్ చేస్తూ ఉంటారు. రోడ్డుకు అడ్డంగా శంకర్ పడుకుని పాటలు పాడుతూ ఉంటాడు. పోలీసు వాళ్ళు రోడ్డుకి అడ్డంగా ఎందుకు పడుకున్నావురా, లే అని అంటూ ఉంటారు. శంకరు పైకి లేసి పోలీసు జీపులన్నింటినీ పేల్చేసి ఆ ఖైదీని అక్కడి నుంచి తీసుకుని పారిపోతాడు. పెద్దమ్మ తల్లి గుడి దగ్గర జాతర జరుగుతూ ఉంటే ఒక పూలమ్మి అతనైతే పూజా సామాగ్రి మొత్తాన్ని బుట్టలో పెట్టుకుని 300 రూపాయలను అరుస్తూ ఉంటాడు. ఒక పెద్దావిడ వచ్చి 70 రూపాయలే కదా నాయన, 300 రూపాయలను అరుస్తున్నావేంటి, నా దగ్గర అంత డబ్బులు లేవు, 100 రూపాయలే ఉంది, నాకు ఇస్తావా అని అడుగుతుంది. ఇవ్వను అని అతను చెప్తూ ఉంటే అంతలో గౌరీ వస్తుంది. చేసే పనిలో నిజాయితీ ఉండాలి, నీ లాభం చూసుకుని అమ్ము, అంతేకాని జనాల్ని ముసలి వాళ్ళని మోసం చేసి సంపాదించిన డబ్బు నీ దగ్గర నిలుస్తుంది అనుకుంటున్నావా అని అడుగుతూ ఉంటుంది. నువ్వెవరు చెప్పడానికి అని అతను అనడంతో ఇంకొద్ది రోజుల్లో నా తల మీదకి 4 సింహాలు వస్తాయి, భుజాల మీదకి నక్షత్రాలు వస్తాయి, నా నడుముకి బెల్ట్ వస్తుంది, నీలాంటోడికి చిరికి చాటంత అవుతాది, జనాల్ని బాధ పెట్టే నీలాంటి వాళ్ళందరినీ జైల్లో వేసి ఊసలో లెక్క పెట్టిస్తాను, నా పేరు గౌరీ, ఇప్పుడు చెప్పరాబాయ్ అని అడగడంతో ఇంకా అతను 70 రూపాయలే మేడం అనేసి ఆ ముసలావిడికి 70 రూపాయలకే ఇస్తాడు. పోలీసుల దగ్గర నుంచి తప్పించి తీసుకువచ్చిన ఖైదీకి శంకరు అతని చేతుకున్న బేడీలను పగలగొడతా ఉంటే అతను అడుగుతూ ఉంటాడు, రాఖీబాయ్ పంపించాడా నిన్ను, నువ్వు కొత్తగా పనిలో చేరావా అని. అంతలో అక్కడికి పోలీసులు వచ్చి శంకర్కి ఖైదీకి గన్నులు గురిపెట్టి మా దగ్గర నుంచి ఇతన్ని తప్పిస్తావా, ఎంత ధైర్యం నీకు అని అడుగుతూ ఉంటారు. అంతలో శంకరు వాళ్ళ చేతుల్లో ఉన్న గన్నులు పీక్కొని వాళ్ళనే కాల్చేస్తాడు. ఆ దారి వెంట వెళ్తున్న గౌరీ పోలీసు వాళ్ళని శంకర్ కాల్చడం చూసి భయపడిపోయి అలాగే నిలబడి చూస్తూ ఉంటుంది. తర్వాత ఖలీద్ని అక్కడే ఉండమని శంకరు బయటకొస్తాడు. గౌరీ తను తేరుకొని ఒక చిన్న ఇనప రాడ్డు తీసుకుని చేత్తో పట్టుకుని శంకర్ వీపు కానిచ్చి కదిలేవంటే కాల్చేస్తాను అని అంటుంది. తర్వాత పక్కనే కారు అద్దాలు పగిలిపోయి ఉండడంతో ఆ అద్దంలో గౌరీ చేతిలో ఉన్నది గన్ కాదు ఐరన్ రాడ్ అని చూసి తర్వాత గౌరీ వైపు తిరిగి ఎవరు నువ్వు అని అంటుంటాడు. గౌరీ భయపడిపోయి దొరికిపోయాన్రా దేవుడా అనుకుంటుంటే ఎంత ధైర్యం నీకు, నన్నే ఆట పట్టిస్తావా, ఆడపిల్లవు కాబట్టి సరిపోయావు, లేదంటేనా అని అంటూ ఉంటాడు. ఇందాక ఈ రూల్స్ అన్ని ఎక్కడ దాచావు, జాతరలో బుడ్డల్ని కాల్చినట్టు కాల్చినవు, ఆ మాటకొస్తే నేను అసలు అమ్మాయినే కాదు అని అంటుంది. మరింకెవరు, లాయర్వా, పోస్ట్ మ్యాన్వా అని అడుగుతాడు. న్యాయాన్ని మోసే పవర్ని, కాకి వేసుకునే పోలీస్ని, ఏం దిమాకయ్యా నీది, జాలి దయ కరుణ ఏమీ లేని కరుడు గట్టిన క్రిమినల్ లాగున్నావే అని చెప్పి గౌరీ అక్కడి నుంచి వెళ్లబోతూ ఉంటుంది. గౌరీ వచ్చేస్తూ ఉంటే ఇందాక శంకర్ చేతిలో చనిపోయిన పోలీసు వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి శంకర్కి సెల్యూట్ చేస్తూ ఉంటారు. అది చూసి గౌరీ అవాక్కైపోతుంది. ఎవరు మీరంతా, ఎందుకు సెల్యూట్ చేస్తున్నారని అడగడంతో ఈయన మా సారు, ఏసీపీ సారు, ఈయన పేరు ఉమాశంకరు, ఇదంతా అండర్ కవర్ ఆపరేషన్, ఆ పారిపోయిన వాడు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్,
వాళ్ళ గ్యాంగ్లోకి వెళ్ళడానికి మేము నెల రోజుల నుంచి కష్టపడి వేసిన ప్లాన్ని నువ్వు మధ్యలో దూరి ప్లాన్ అంతా పాడు చేసినావు. ఆ క్రిమినల్ గాడేమో పారిపోయినాడు అని వాళ్ళు అంటూ ఉంటారు. మాస్క్ వేసుకుని కావ్యని చంపిన ముసుగు మనిషి నేరుగా తన రూంలోకి వచ్చి గోడ కంటించి ఉన్న కావ్య ఫోటోనికి ఇంటు మార్కు పెడతాడు. తర్వాత గౌరీ ఫోటోను తీసి గోడ కంటిస్తాడు.